మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు మేము పెడుతున్నటువంటి ప్రెస్ మీట్. ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ అరెస్టుల పరంపర ఇలాగే కొనసాగితే రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము తెలియజేస్తున్నాం. మీరు చేసేటువంటి అక్రమ వేధింపుల వల్ల కానీ అరెస్టుల వల్ల కానీ విప్లవాలను కానీ ఉద్యమాలను కానీ ఆపలేవు. మాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల్లో ఉండేటువంటి ఇంకా ప్రతీకారం కానీ కోపం కానీ తర్వాత పట్టుదల కానీ పెంచుతాయే కానీ తగ్గించవు. దీనివల్ల ఇంకొంచెం పట్టుదలగా పనిచేసే పరిస్థితులు కల్పిస్తున్నారు మీరే. నిజంగా దీంట్లో స్కామ్ జరిగింటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో ఏదో మొదట్లో అభియోగాలు 3,000 కోట్లు, 300,000 కోట్లు, 4,000 కోట్లు, 6,000 కోట్లు అని రకరకాలుగా మాట్లాడారు. కానీ ఛార్జ్షీట్లకు వచ్చేందుకు 62 కోట్లని తేల్చారు. అంటే భూతం చూపించారు. ఇదంతా కొండను చూపించి ఎలకను పట్టినట్లు 62 కోట్లు ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఛార్జ్షీట్లో వేయడం జరిగింది. పోనీ ఈ మద్యం ఏదైతే ఉందో ఈ మద్యం కుంభకోణం అనేది ఏదైతే మీరు చిత్రీకరిస్తున్నారో ఈ యొక్క ఏమైనా మద్య పాలసీల్లో ఎంపీ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏ నిర్ణయాలకైనా ఆయనకి ఏమైనా బాధ్యత ఉంటుందా? ఎవరైనా కొంచెం ఊరుండేవాళ్ళు ఆలోచించారు. అది ఏమీ లేకుండా ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఇందాక విఎస్ రెడ్డి చెప్పినట్లు ఏ 5ను వదిలేసి ఏ 31 అరెస్ట్ చేస్తారు. అంటే ఎవరికైతే వాళ్ళు కన్వీనియంట్గా ఎవరిమైతే కోపం ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇది ఏడన్నా ఉందా? తప్పులు చేసిన వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తారు. ఎవరు 1, 2, 3, 4 ఇట్లానే అభియోగాలు ఉంటే అంటే కేసు తీవ్రత బట్టి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ పెట్టి నెంబరింగ్ ఇస్తారు. ఆ నెంబరింగ్లో 5ను తీసేసి 31 వాడికి ఎక్కడైనా ఇంతవరకు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇలాంటివి అంటే వాళ్ళు కన్వీనియంట్గా ఎవరు కావాలంటే వాళ్ళ మీద చేస్తున్నారు. ఇలాంటి పాలసీలు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగము చెల్లదు. దాని మీద మేము అందరం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. ఏమైతే ఎంపీ గారిని అక్రమ అరెస్ట్ చేశారో ఆయన ఖచ్చితంగా విడుదల చేయాలా. మేము కావాలంటే ఎంతకైనా కూడా మేము కూడా పోరాడతాం. ఈ నిరసన కార్యక్రమాలు వీధి పోరాటాలు చేస్తాం, న్యాయ పోరాటాలు చేస్తాం, ఇంకా వేరే ఎన్ని కార్యక్రమాలైనా చేసి మేము అట్లీస్ట్ ప్రజల్లోకి వాళ్ళ యొక్క కనువిప్పు కలిగేంత వరకు మేము మా ప్రయత్నం చేస్తాం. లేదంటే ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇలాంటి నిరసన ఏ రోజు చూసినా ఇందాక ఈ మధ్య ఒక ఇంటెలిజెంట్ ఒక నాయకుడే వచ్చి అంటున్నాడు, తెలుగుదేశం నాయకుడు, ఏంది సార్ మా ప్రభుత్వము పనితీరు ఈ విధంగా ఒకరిని ఇద్దరిని ఒకరు ఈరోజు రోజు మొత్తం వైఎస్ఆర్ నాయకులు అందరినీ ఒక రోజు అరెస్ట్ చేసేస్తే మొత్తం స్టేట్లో ఉండే వాళ్ళందరూ 3 నెలలు 6 నెలలు జైలు పోయేసి అందరూ వచ్చేస్తారు కదా. ఇది ఏంది? ఇది రోజు పరిపాలన ఇసిపెట్టేసే వాళ్ళు పరిపాలన గాలి కొదిలి అరెస్టుల మీద పడిపోతున్నారు. వాళ్ళ యొక్క టైం అంతా నిర్ణయం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలా, ఒక కొత్త స్కీములు పెట్టడంలా, ఒక సూపర్ 6 హామీలు నెరవేర్చడంలా ప్రజాస్వామ్యాన్ని ప్రజా పరిపాలన గాలి వదిలేసి కూటమి ప్రభుత్వం ఈ విధంగా మన అక్రమ అరెస్టులు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ మా ఎంపీ గారిని త్వరగా బేషరతుగా విడుదల చేయాలని మేము కోరుతున్నాం.